అందరికీ స్వాగతం. ఇది ఒక పాఠశాల వార్షిక పుస్తకం. ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఎస్ అంటే మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన బాలుర పాఠశాల యాలాల్ ఎత్తాండూర్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాన్ని రూపొందించింది ఆ పాఠశాలలోని జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ కె కార్తికేయన్ గారు. అవును, ఇది కేవలం జరిగిన కార్యక్రమాల ఫోటో ఆల్బం కాదు. ఒక పాఠశాల తన కథను తనకు తాను ఎలా చెప్పుకుంటుందో చెప్పే పత్రమిది. వాళ్ల ముందు మాటలో 3 సూత్రాలు చెప్పారు: మేధస్సును శక్తివంతం చేయడం, జీవితాలను సుసంపన్నం చేయడం, భవిష్యత్తును తీర్చిదిద్దడం. అయితే ఏ కట్టడానికైనా పునాది ముఖ్యం కదా. ఈ పాఠశాల రోజు ఎలా ప్రారంభమవుతుందో చూద్దాం. ఉదయం అసెంబ్లీ. ఈ ఫోటోలలో విద్యార్థులందరూ ఎంతో నిశ్శబ్దంగా, క్రమశిక్షణతో వరుసలో నిలబడి ఉన్నారు. ఇది చూడటానికి సైనిక శిక్షణను తలపిస్తోంది. కాని వాళ్ల ముఖాల్లో ఒక ప్రశాంతత ఉంది. మీరు దాన్ని గమనించడం ముఖ్యం. ఇది కేవలం హాజరు తీసుకోవడానికో ప్రకటనలు చేయడానికో కాదు. ఇది ఆ రోజుకు కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేయడం లాంటిది. అందరూ కలిసి ఒకే గొంతుతో ప్రార్థన చేయడం, ప్రతిజ్ఞ చేయడం ద్వారా నేను అనే భావన నుండి మేము అనే భావనకు వాళ్లను తీసుకువస్తున్నారు. బహిరంగ ప్రసంగం, నాయకత్వ లక్షణాలు, వీటన్నిటికీ ఇదే మొదటి వేదిక. ఆ క్రమశిక్షణ, ఆ ఐక్యత అనే పునాదుల మీదే ఆ రోజంతా నడుస్తుంది. ఈ పునాదిని నిర్మించే శిల్పులు అంటే సిబ్బంది గురించి కూడా వివరంగా ఇచ్చారు. ప్రిన్సిపల్ శ్రీ నరేష్ మేఘావత్ గారితో మొదలుపెట్టి బోధన మరియు బోధనేతర సిబ్బంది యొక్క పెద్ద జాబితానే ఉంది. టీచర్లు, లైబ్రేరియన్, హెల్త్ సూపర్వైజర్, ఫిజికల్ డైరెక్టర్, చివరికి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరి పేర్లున్నాయి. ఈ జాబితా ఆకట్టుకుంటుంది. ఒక వ్యవస్థ విజయవంతమవ్వాలంటే కాగితంపై ఉన్న పాత్రల కన్నా వాటి మధ్య ఉన్న సమన్వయమే ముఖ్యం. ఈ పుస్తకంలో దానికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా పరోక్షంగా కొన్ని సంకేతాలున్నాయి. ఉదాహరణకు, రక్షాబంధన్ వేడుకలో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులకు రాఖీ కట్టడం, ఫుడ్ కమిటీ మీటింగ్లో ప్రిన్సిపల్, క్యాటరింగ్ సిబ్బంది, విద్యార్థులు కలిసి కూర్చోవడం, ఇవన్నీ వేర్వేరు విభాగాలు కలిసి ఒకే కుటుంబంలా పనిచేస్తున్నాయని సూచిస్తున్నాయి. ఈ పుస్తకం ముందుకు వెళ్లే కొద్దీ ఆ సమన్వయం మనకు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అసెంబ్లీలో నేర్చుకున్న క్రమశిక్షణ, ఐక్యత అనే పునాదులపై పాఠశాల ఎలాంటి సాంస్కృతిక భవనాన్ని నిర్మిస్తోందో చూద్దాం. ఈ పుస్తకంలో వేడుకలకు పెద్ద పీట వేశారు. ఆగస్టు 15న 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. ప్రిన్సిపాల్ గారు జెండా ఎగురవేయడం, విద్యార్థులందరూ కలిసి ఐ లవ్ ఇండియా ఆకారంలో మైదానంలో నిలబడటం, దేశభక్తి ఉప్పొంగుతున్నట్టుగా ఉంది. చూడండి, స్వాతంత్ర్య దినోత్సవం జరపడం ద్వారా వాళ్లు ప్రతి విద్యార్థికి నేనొక భారతీయుడిని అనే మొదటి అతి ముఖ్యమైన గుర్తింపు పొరను అందిస్తున్నారు. ఆ తర్వాత ఆగస్టు 19న రక్షాబంధన్ వస్తుంది. మహిళా ఉపాధ్యాయులు రాఖీ కట్టినప్పుడు ఆ విద్యార్థి నేను ఈ పాఠశాల అనే కుటుంబంలో ఒక సభ్యుడిని అనే రెండవ పొరను సంతరించుకుంటున్నాడు. ఇది జాతీయ గుర్తింపు నుండి కుటుంబ గుర్తింపుకు ప్రయాణం అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ తర్వాత వచ్చే పండుగలు కూడా ఈ గుర్తింపు పొరలను మరింత బలోపేతం చేస్తాయన్నమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి ఇవి జరిపినప్పుడు నాకంటూ ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ఉంది అనే మూడవ పొరను జోడిస్తున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరిపారు. దీనితో 4వ పొర అంటే నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని అనే ప్రాంతీయ గుర్తింపునందిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ దినోత్సవం ఫోటోలు చాలా హృద్యంగా ఉన్నాయి. అలాగే హిందీ దివస్ నాడు క్విజ్ పోటీలు నిర్వహించడం ద్వారా భాషా వైవిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి కార్యక్రమం ఒక ఉద్దేశంతో జరుగుతోంది. పుస్తకంలో ల్యాబ్ కార్యకలాపాలపై ఒక ప్రత్యేక విభాగముంది. ఇక్కడే ఈ పుస్తకం యొక్క అసలైన ప్రత్యేకత కనిపిస్తోంది. దీనిని ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ కార్తికేయన్ గారు తయారుచేశారు. ఆ ఉల్లిపాయ వేరు కణాలను మైక్రోస్కోప్లో చూస్తున్న విద్యార్థి ముఖంలో ఆశ్చర్యం కనిపిస్తోంది. చేతిలోని రక్తనాళాలను గమనిస్తున్నప్పుడు వాళ్లలో కలిగే జిజ్ఞాస. ఈ ఫోటోలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కూడా ఘనంగా జరిపారు. అకడమిక్స్తో పాటు వ్యక్తిగత వికాసం మీద కూడా చాలా దృష్టి పెట్టారు. సెప్టెంబర్ 10న ఎంపవరింగ్ యంగ్ మైండ్స్ పేరుతో ఒక ప్రేరణా కార్యక్రమం జరిగింది. శ్రీ సుధాకర్, శ్రీ కిషోర్ అనే వక్తలు ఆత్మవిశ్వాసం, లక్ష్య నిర్దేశం గురించి మాట్లాడారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించే శక్తినిచ్చేది
ఇలాంటి ప్రేరణే. అనుచరణాత్మక విద్యకు మరో ఉదాహరణ నవంబర్ 30న జరిగిన మాక్ ఎలక్షన్స్. ఒక రెసిడెన్షియల్ పాఠశాల అంటే అదొక చిన్న సమాజం. ఇక్కడే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. ప్రతి నెలా జరిగే ఫుడ్ కమిటీ మీటింగ్. ఈ కమిటీలో ప్రిన్సిపల్, టీచర్లు, క్యాటరింగ్ సిబ్బందితో పాటు పి. హరికృష్ణ, చరణ్ నాయక్ అనే విద్యార్థి ప్రతినిధులు కూడా ఉన్నారు. తమకు నచ్చని కూర గురించి కేవలం హాస్టల్లో గుణుక్కోవడం కాదు, నేరుగా ప్రిన్సిపల్తో, వంటవాళ్లతో మాట్లాడి తమ అభిప్రాయం చెప్పే అవకాశం వాళ్లకు దొరుకుతోంది. ఇది వాళ్లలో యాజమాన్య భావనని పెంచుతోంది. ఈ మెనూ నాది, ఇందులో నా పాత్ర ఉంది అనే ఆలోచన వస్తుంది. అంటే మాటలకు విలువ ఇస్తున్నారన్నమాట. డిసెంబర్ 14న కొత్త కామన్ డైట్ మెనూను ప్రారంభించడమే దీనికి నిదర్శనం. ఆ రోజు భోజనం ఫోటోలు చూస్తుంటేనే నోరూరుతోంది. చికెన్ కర్రీ, వెజ్ కర్రీలు, పప్పాడ్, సలాడ్, చివరికి గులాబ్ జామున్ కూడా ఉంది. విద్యార్థులు ఎంత సంతోషించి ఉంటారో. ఆ ఫుడ్ కమిటీ సమావేశం కేవలం ఒక తంతు కాదని, దాని ఫలితాలు విద్యార్థుల కంచంలో కనిపిస్తున్నాయని ఇది నిరూపిస్తోంది. ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం, నవంబర్ 28న తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రి అధికారులచే పరిశుభ్రత తనిఖీ వంటివి ఉన్నాయి. బయటి సంస్థలను ఆహ్వానించి తనిఖీ చేయించుకోవడమంటే చాలా పారదర్శకత, ఆత్మవిశ్వాసం ఉండాలి. సమాజంతో వారికున్న సంబంధం గురించి మాట్లాడుకుంటే అది రెండు వైపులా ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు శ్రీ ఆర్. బాలకృష్ణ అనే దాత 50 స్టడీ చైర్లను విరాళంగా ఇవ్వడం ద్వారా సమాజం పాఠశాలకు సహాయం చేస్తోంది. మరోవైపు ఎస్టీ జూడ్స్ కాలేజ్కు చెందిన బీఎడ్ విద్యార్థులు టీచింగ్ ప్రాక్టీస్ కోసం రావడం ద్వారా పాఠశాల సమాజానికి అంటే కాబోయే ఉపాధ్యాయులకు సహాయం చేస్తోంది. ఇదొక ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ, ఒక ఈకోసిస్టమ్ లాంటిది. రంగారెడ్డి జిల్లా ఆర్సీఓ యాదయ్యగౌడ్ గారి సందర్శన కూడా ఈ పర్యావరణ వ్యవస్థలో ఒక భాగమే అని నిరూపిస్తోంది. ఇక విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధగా ఇన్విజిలేషన్ చేస్తున్న ఫోటోలున్నాయి. ఆ తర్వాత వార్షికోత్సవం మరియు వీడ్కోలు దినోత్సవం. ఈ ఫోటోలు చూస్తే ఆ ప్రాంగణమంతా ఎంత ఉత్సాహంతో నిండిపోయిందో అర్థమవుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి డాన్స్ చేస్తున్న దృశ్యాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఇక్కడ విద్యా సంవత్సరంలోని కష్టం, కృషి, సంతోషం అన్నీ ఒక వేడుక రూపంలో ముగింపుకొస్తున్నాయి. ఎస్ఎస్సీ పరీక్షలలో 9.8 సీజీపీఏ సాధించిన పూర్వ విద్యార్థి రామ్దాస్ విశాల్ను సత్కరించారు. దీని వెనుక వ్యూహమేమిటి? ప్రస్తుత విద్యార్థులకు ప్రేరణ కలిగించడానికా? అది ఒక కారణం మాత్రమే. అంతకంటే ముఖ్యమైనదేంటంటే ఇది ఒక శక్తివంతమైన ఫీడ్బ్యాక్ లూప్ను సృష్టిస్తుంది. మా పాఠశాల వ్యవస్థలో చదివితే, కష్టపడితే మీరు కూడా ఇలాంటి విజయాన్ని సాధించగలరు అని ప్రస్తుత విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. రామ్దాస్ విశాల్ వారికి కేవలం ఒక సీనియర్ కాదు, అతనొక సజీవ ఆశయం, ఒక ఆదర్శం. కేవలం విద్యార్థులనే కాదు, గురుభ్యో నమః అంటూ ఉపాధ్యాయులను కూడా సత్కరించారు. ప్రతి ఒక్కరినీ వేదికపైకి పిలిచి జ్ఞాపికలతో గౌరవించారు. ఆ ఫోటోలలో వారి ముఖాల్లోని ఆనందం, గర్వం మాటల్లో చెప్పలేనివి. దీంతో ఈ కథ ఒక వృత్తంలా పూర్తవుతుంది. విజయమనేది కేవలం విద్యార్థులది కాదు, ప్రిన్సిపాల్ నుండి ప్రతి ఒక్క సిబ్బంది వరకు అందరి కృషి వల్లే సాధ్యమైందని వారు గట్టిగా ప్రకటిస్తున్నారు. చివరిగా ఒక ఆలోచన. ఈ పుస్తకాన్ని ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఎంతో ప్రేమతో, తనదైన దృక్కోణంతో తయారుచేశారు. అందుకనేమో ఇందులో ప్రయోగాలకు, ప్రకృతికి అంత ప్రాధాన్యత కనిపించింది. ఒకవేళ వచ్చే ఏడాది ఇదే పాఠశాల వార్షిక పుస్తకాన్ని ఒక సోషల్ స్టడీస్ టీచర్ తయారుచేస్తే ఎలా ఉంటుంది? అద్భుతమైన ప్రశ్న. అప్పుడు బహుశా మా కలెక్షన్స్ గురించి